హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మా ఇంట్లో చేయబోయేటి ఏంటంటే సద్దపిండితో వచ్చేసి పప్పు చెక్కలు చేయబోతున్నామండి. సో ఈ పప్పు చెక్కలు ఎలా చేసుకుంటామంటే సద్దపిండి చేస్తాం. జనరల్గా అయితే రైస్తో చేస్తాం కదా, అలా రైస్తో కాకుండా కొంచెం దీంతో సద్దపిండి తీసేసుకున్నాము. దాంట్లో సరిపోయినంత సాల్ట్, తర్వాత నూగులు, తర్వాత జీలకర్ర, మొత్తం దాంట్లో కావాల్సిన ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన శనగపప్పు, ఆ పల్లీలు కొంచెం ఫ్రై చేసేసుకుని దాన్ని బ్రేక్ చేసుకున్న కొంచెం పల్లీలు, మంచిపప్పు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఆనియన్స్, ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాము. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసామండి. ఆ కరివేపాకు కూడా కొంచెం ఆయిల్లో కొంచెం అలా లైట్గా ఫ్రై చేసేసుకొని యాడ్ చేసేసుకున్నాం. అన్నీ కలిపి ఒక ముద్దలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను సజ్జపిండి. హాఫ్ కిలో తీసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసరికి అది కాస్త 750 grams ఆర్ నియర్ టు 1 kilo అయింది. సో అవన్నీ వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ సజ్జపిండి ఎందుకంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది కొంచెం వెన్ కంపేర్ టు రైస్తో పోల్చుకున్నాం అనుకోండి, ఒకటేసారి గ్లైసిమిక్ ఇండెక్స్ అయితే అంత ఎక్కువ హైగా రైజ్ అయిపోదు. అలాగే తర్వాత నేను యూజ్ చేసే ఆయిల్ కూడా ఏంటంటే గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి ఆయిల్ అనమాట. సో అది కూడా హెల్దీనే మంచిగా. సో ఇవంతా కూడా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇంకా ఆల్మోస్ట్ నాకు అయితే 10 minutes పట్టింది ఇది మొత్తం మిక్స్ చేయటానికి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లైట్గా యాడ్ చేసేసుకుంటూ మొత్తం ఒక ముద్దలాగా, ఆల్మోస్ట్ ఒక చపాతీ ముద్దలాగా దాన్ని తయారు చేసుకున్నామండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అలాగే కొంచెంసేపు హోల్డ్ చేసి పెట్టేశాను. సో ఎందుకంటే మిగతా అన్నిటికి కూడా బాగా పడతాయని చెప్పేసి, దాంట్లో ఉన్న ఫ్లేవర్ అదంతా ఏదంతా ఉందో మొత్తం అంతా పడుతుంది బాగా. అలాగే బాగా దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఈ కొంచెంసేపు మంచిగా కళాయి పెట్టేసుకొని, కళాయి బాగా వేడైన తర్వాత ఆల్మోస్ట్ ఒక 750 ml ఆర్ 700 to 750 ml అయితే గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేశాను. గ్రౌండ్నట్ ఆయిల్ బాగా కొంచెం వేడయ్యేలోపు అవి చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకోవచ్చు అనమాట. ఎంత అంటే జస్ట్ ఒక 10 to 15 grams ఆఫ్ ఉంటే సరిపోద్ది ఒక్కొక్కటి. సో అలాగ చేసేసుకుంటే ఒక వాయికి ఆల్మోస్ట్ ఒక 9 to 10 అయితే వేయగలిగాను నేను పప్పు చెక్కలు ఒకసారికి. సో ఆల్మోస్ట్ ఈ 5 to 6 times అయితే పట్టింది మొత్తం పిండి అంతా కాల్చడానికి. ఇలాగ మొత్తం ఒకటొకటి ముద్ద చేసేసుకోవడం, దాన్ని కొంచెం ఫ్రెష్ చేసేయడం, దీంట్లో ఆయిల్లో యాడ్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోవడమే అనమాట. మొత్తం చూడండి డీప్ ఫ్రై అయితే బాగా అవుతుంది. ఫస్ట్ ట్రిప్ అయితే కొంచెం తక్కువే యాడ్ చేసినట్టున్నా, సరే ఎందుకు అని చెప్పి. నెక్స్ట్ అలాగే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ అయినా కూడా తినొచ్చు దీన్ని. ఎందుకంటే రైస్ తీసుకున్నాం అనుకోండి, గ్లైసిమిక్ ఇండెక్స్ ఒకటేసారి సరక్కని రైజ్ అయిపోతుంది. అలాగే తినకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ ఎంత టేస్టీగా ఉన్నా తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అట్లా కాకుండా తినాలి అంటే ఈ సజ్జపిండి, రాగిపిండి, జొన్నపిండి ఇట్లా వాటితో తయారు చేసుకోవచ్చు. అఫ్కోర్స్ దీంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, కాకపోతే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు రైస్. ఆ రైస్ బియ్యంతో ఏదైతే పోల్చుకుంటామో దీని లోపల గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్లోగా గ్లైసిమిక్ ఇండెక్స్ అదే షుగర్ అనేది రైజ్ అవుతుంది అనమాట. ఒకటేసారి బ్లడ్ లోపల ఈ కార్బోహైడ్రేట్స్ లాగా రైజ్ అవ్వకుండా, అదే రైస్ మాది రైజ్ అవ్వకుండా చిన్నగా అయితే రైజ్ అవుతుంది అనమాట. సో ఇలా మొత్తం ఇవన్నీ కూడా బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఒకటొకటి యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రై అవడానికి కూడా ఒక 5 to 6 minutes అలా టైం పడుతుందండి. సో చూడండి మొత్తం ఆ బురుగులు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే అయిపోయినాయి, ఇవి కాలిపోయినాయి అనే దానికి, బాగా డీప్ ఫ్రై అయినాయని చెప్పడానికి. ఆయిల్ అంతా పొంగులు ఉంది కదా, వైట్ కలర్లో ఉన్నటువంటి పొంగులంతా కూడా కొంచెం తగ్గుతూ వస్తాయి. కాకపోతే మనం నెక్స్ట్ యాడ్ చేస్తూ వస్తున్నాం కదా, కాబట్టి కింది సైడ్ నుండి వస్తున్నాయి చూడండి. పైటి వాటి మీద మాత్రం ఈ వైట్ కలర్ ఆయిల్ పొంగులు అయితే లేవు. సో ఇలాగ మొత్తం అన్నీ అయిన తర్వాత తీసేసుకోవడమే, బయటికి తీసుకొని తినడమే, ఇంకా అయిపోయాయి. ఓకే అండి, బాయ్.